ప్రకటన 3:12 జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికీ వెలుపడికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అంటున్నాడు. ఎవరైతే జయిస్తారో, ఈ జయ జీవితం మనకి ఎవరిచ్చినట్టు, సిల్వలో సమస్తమును జయించి మనకు కేవలం ఆయనలో విశ్వసించి మరి ఆయనను సంపూర్ణంగా ఆనుకొని ప్రార్థించినప్పుడు మనకి జయ జీవితము వస్తుంది. అయితే మనకి ఎటువంటి పేరు, ఈ ఆలయము అంటే ఎవరో మనం చూద్దామనండి. ప్రకటన 21:22 దానిలో ఏ ఆలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయము ఉన్నారు. వారి క్రొత్త పేర్లు మన మీద రాస్తాడండి. అంటే ఇప్పుడు మరి ఎవరైనా పిల్లల పేరుకి తన పక్కకి వారి తండ్రుల పేర్లు రాస్తారుగా, అట్లా మనది పౌరసత్వం అండి. మనకు ఆయన పేరు, క్రొత్త పేరు మన పైన